మన చర్యల వలన వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులైనటువంటి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ ఎంత మోతాదులో తయారవుతాయో దాన్ని కార్బన్ ఫుట్ ప్రింట్గా పరిగణిస్తారు. ఇవి వాతావరణంలో ఎంత డ్రాస్టిక్గా పెరుగుతాయో అంత వినాశనానికి మనం గురవుతాం. ఎందుకంటే ఈ గ్యాసెస్కి హీట్ని హోల్డ్ చేసే లక్షణం ఉండటం వల్ల వాతావరణం వేడెక్కి సముద్రాలు పొంగటం, భూతాపానికి గురవటం, కరువు కాటకాలు, వరదలు రావటం, ఫుడ్ సైకిల్ డిస్టర్బ్ అవటం, ఎకనామికల్ అండ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం తీవ్ర పరిణామాలకు కారణభూతం అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లలు మరి భావితరాలు వాతావరణం ద్వారా పెను సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత వినాశనానికి కారణమవుతున్న కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి చాలా దారులున్న ఎంటైర్ హ్యూమన్ రేస్, అట్లీస్ట్ ఇండియా ఆరోగ్యం కొరకు యోగా, సూర్య నమస్కారాలను ఆశ్రయించగలిగితే కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాం. అది ఎలానో ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఆసాన్ లైఫ్. ఈరోజు 39వ రోజు 365 రోజుల సూర్య నమస్కారాలు ఛాలెంజ్లో ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకి ఒక విన్నపం. ఈ ఛానల్ ద్వారా సూర్య నమస్కారాలు, వాటి ప్రయోజనాలు, యోగా, మనకి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఎలా బయటపడాలి, వ్యాధులు రాకుండా ఎలా చూసుకోవాలనే దాని గురించి పూర్తి వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడంలో సూర్య నమస్కారాలు ఎలా సహకరిస్తాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది, సూర్య నమస్కారాలు చేయడానికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. ఒక బాడీ యోగా మ్యాట్ ఉంటే చాలు చేసేయచ్చు. అదే జిమ్ అనుకోండి, ట్రెడ్మిల్కి, ఏసీలకి, మిషన్స్కి, ఎక్విప్మెంట్స్కి ఎంత ఎనర్జీ అవసరమో, ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ అవసరమో, దాన్ని తయారు చేయడానికి ఎన్ని కంపెనీలు వర్క్ చేయాలి, ఎంత కోల్ బర్న్ అవ్వాలి, చూడండి ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవుతుందో. అది సూర్య నమస్కారాలు వేస్తే అటువంటిది ఏమీ అవసరం లేదు. సూర్య నమస్కారాలు మెటీరియల్ కన్జంప్షన్ని, తద్వారా వేస్ట్ని పూర్తిగా రెడ్యూస్ చేస్తాయి. అదే జిమ్ అనుకోండి, ఫిట్నెస్ గ్యాడ్జెట్స్, ఎక్స్పెన్సివ్ మెంబర్షిప్స్, సింథటిక్ ప్రోడక్ట్స్, అంటే మనకి ఫుడ్ సప్లిమెంట్స్ ఎన్ని అవసరమో చూడండి. నమస్కారాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వల్ల బాడీలో స్టామినా పెరిగి మొబిలిటీ పెరగటం వల్ల మనం సైక్లింగ్, వాకింగ్ లాంటి ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్ని అలవాటు చేసుకుంటాం. తద్వారా చిన్న చిన్న విషయాలకి వెహికల్స్ వాడకుండా చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ చేస్తాం. ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది పరిసరాలలో. సూర్య నమస్కారాలను రెగ్యులర్గా చేయటం వల్ల ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని ఇష్టపడతాం. తద్వారా ప్రాసెస్ ఫుడ్ని, నాన్ వెజ్ని, అంటే ఎన్విరాన్మెంట్కి ఇంపాక్ట్ అయ్యే విధానాల నుంచి దూరం అవుతాం. నేను స్వతహాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్లో ఈహెచ్ఎస్ ఆఫీసర్గా పనిచేసి వచ్చా. నాకు తెలుసు ఫార్మా కంపెనీల్లో ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవుద్దో, ఎంత ఎన్విరాన్మెంట్ హానికరమైన వ్యర్థాలు తయారవుతాయో నాకు తెలుసు. ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో ఈ డాక్టర్ని విజిట్ చేయాల్సిన అవసరం లేదు, మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తదనుగుణంగా ఇటువంటి ఫార్మా కంపెనీల ప్రొడక్షన్ అవసరం లేదు. ఎంత వాల్యుబుల్ థింగో చూడండి. మనం సూర్య నమస్కారాలు వేసి ఆరోగ్యకరంగా ఉంటే ఎంత వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ మనం సమాజానికి ఇస్తున్నామో చూడండి. దయచేసి గమనించండి, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు, యోగాని ఆశ్రయిస్తే దీని ఇంపాక్ట్ ఎంత బిగ్గరగా ఉంటుంది, మన ప్లాంట్ని ఎంత మంచిగా మనం కాపాడుకోవచ్చో ఒకసారి ఆలోచించండి. సూర్య నమస్కారాలను అలవాటు చేసుకోండి. ఈ విషయాలన్నీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.